శ్రీమాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మీరందరూ నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదములు. నేను ఇప్పుడు లక్ష్మీనారాయణ కవచం, ఈ కవచాన్ని మనము చదివినా విన్నా ఎలాంటి సత్ఫలితాలు పొందుతామో ఇందులో భావయుక్తంగా నేను చదివి వినిపిస్తాను. మీరు కూడా విని ఆ స్వామి అమ్మవారి తాలూకా అనుగ్రహానికి మనం అందరము పాత్రలు అవుదాం. శ్రీమాత్రే నమః. శ్రీ లక్ష్మీనారాయణ కవచము. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. శ్రీ లక్ష్మీనారాయణ కవచం వినియోగః. ఓం అస్య శ్రీ లక్ష్మీనారాయణ కవచస్య భగవాన్ నారాయణ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీలక్ష్మీనారాయణౌ దేవతా సర్వరక్షాసిద్ధ్యర్థే జపే వినియోగః. భావము: ఈ శ్రీ లక్ష్మీనారాయణ కవచమునకు భగవంతుడైన నారాయణుడు ఋషి, అనుష్టుప్ ఛందస్సు. శ్రీ లక్ష్మీనారాయణులు దేవత అన్ని విధాల రక్షణ సిద్ధించుట కొరకు ఈ జపము వినియోగించబడుతోంది. కవచ శ్లోకాలు. లక్ష్మీనారాయణశ్చైవ పాతా మే సర్వతో నిశం. పూర్వే మాం పాతు గోవిందః పశ్చిమే మధుసూదనః. లక్ష్మీదేవి మరియు నారాయణుడు నన్ను ఎల్లప్పుడూ అన్ని వైపులా రక్షించుగాక. తూర్పున గోవిందుడు, పడమరన మధుసూదనుడు నన్ను రక్షించుగాక. ఉత్తరే పాతు శ్రీకృష్ణో దక్షిణే శ్రీధర ప్రభుః. ఊర్ధ్వే నారాయణః పాత్వద్ధస్తాత్ కమలాపతిః. ఉత్తరాన శ్రీకృష్ణుడు, దక్షిణాన శ్రీధర ప్రభువు నన్ను రక్షించుగాక. పైభాగమున నారాయణుడు, క్రింది భాగమున కమలాపతి అంటే లక్ష్మీనాథుడు రక్షించుగాక. మస్తకం మే హృషీకేశో లలాటం పద్మలోచనః. నేత్రే మే పాతు దామోదరః కర్ణౌ మాధవ ఏవ చ. హృషీకేశుడు నా శిరస్సును, పద్మలోచనుడు నా లలాటమును రక్షించుగాక. దామోదరుడు నా కన్నులను, మాధవుడు నా చెవులను రక్షించుగాక. నాసికాం మే జనార్దనః ముఖం విష్ణుః సదావతు. కంఠం మే శ్రీపతిః పాతు హృదయం లక్ష్మీవల్లభః. జనార్దనుడు నా నాసికను, విష్ణుమూర్తి నా ముఖమును ఎల్లప్పుడూ రక్షించుగాక. శ్రీపతి నా కంఠమును, లక్ష్మీవల్లభుడు నా హృదయమును రక్షించుగాక. బాహూ మే చక్రపాణిశ్చ కరౌ శంఖధరః ప్రభుః. నాభిం మే పద్మనాభశ్చ కటిం మే గరుడధ్వజః. చక్రపాణి నా బాహువులను, శంఖధర ప్రభువు నా హస్తాలను రక్షించుగాక. పద్మనాభుడు నా నాభిని, గరుడధ్వజుడు నా కటి అంటే నడుమును రక్షించుగాక. ఊరు మే పాతు వైకుంఠో జానునీ పురుషోత్తమః. జంఘే మే పాతు విశ్వాత్మా పాదౌ మే భక్తవత్సలః. వైకుంఠుడు నా తొడలను, పురుషోత్తముడు నా మోకాళ్లను రక్షించుగాక. విశ్వాత్ముడు నా పిక్కలను, భక్తవత్సలుడు నా పాదాలను రక్షించుగాక. మహాలక్ష్మీ సదా పాతు ధనం ధాన్యం చ సర్వదా. సౌభాగ్యం మే సదా దద్యాత్ పుత్రపౌత్ర వివర్ధిని. మహాలక్ష్మీదేవి నా ధనధాన్యాలను ఎల్లవేళలా రక్షించుగాక. సంతానాన్ని, మనుమలను వృద్ధి చేసే ఆ దేవి నాకు ఎల్లప్పుడూ సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. రక్షాం కరోతు మే నిత్యం లక్ష్మీనారాయణౌ ప్రభో. సర్వసంకటనాశాయ సర్వాభీష్టఫలప్రదౌ. సర్వ సంకటాలను నశింపజేసేవారు, సమస్త కోరికలను నెరవేర్చేవారైన శ్రీ లక్ష్మీనారాయణ ప్రభువులు నాకు నిత్యము రక్షణ కల్పించుగాక. ఫలశ్రుతి. యః పఠేత్ ప్రాతరుత్థాయ శ్రద్ధా భక్తి సమన్వితః తస్య గేహే సదా లక్ష్మీర్నారాయణ కృపా భవేత్.
ఎవరైతే ఉదయాన్నే నిద్రలేచి శ్రద్ధాభక్తులతో దీన్ని పఠిస్తారో వారి గృహంలో ఎల్లప్పుడూ లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఉంటుంది. దారిద్ర్యం దుఃఖరోగాశ్చ నశ్యంతి తక్షణాదపి సర్వకామానవాప్నోతి విష్ణులోకం సగచ్చతి. వారి దారిద్ర్యము, దుఃఖము మరియు రోగములు ఆ క్షణమే నశిస్తాయి. వారు సమస్త కోరికలను పొంది అంత్యమున విష్ణులోకమును చేరుకుంటారు. ధ్యాన శ్లోకము. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ప్రశాంతమైన రూపం కలవాడు, శేషపాన్పుపై శయనించినవాడు, శేషపాన్పుపై శయనించినవాడు, నాభియందు పద్మము కలవాడు, దేవతలకు ప్రభువు, విశ్వానికి ఆధారమైనవాడు, ఆకాశం వలె అనంతమైనవాడు, మేఘవర్ణము కలవాడు, శుభప్రదమైన అవయవములు కలవాడు, లక్ష్మీదేవికి ప్రియుడైనవాడు, పద్మముల వంటి కన్నులు కలవాడు, యోగుల ధ్యానమునకు లభ్యమయ్యేవాడు, సంసార భయమును పోగొట్టేవాడు మరియు సమస్త లోకములకు ఏకైకనాథుడైన శ్రీ మహావిష్ణువునకు నమస్కరించుచున్నాను. ఈ కవచాన్ని మనం ప్రతిరోజు శ్రద్ధతో 11 లేకపోతే 22 సార్లు, ఒకసారి 108 సార్లైనా పారాయణం చేయడం వల్ల భగవాన్ లక్ష్మీనారాయణ తాలూకా సంపూర్ణ అనుగ్రహము, ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి. దారిద్ర్యము, భయము మొదలగు సమస్త అడ్డంకులు కూడా తొలగిపోతాయి. సర్వం శ్రీ లక్ష్మీనారాయణ పాదారవిందార్పణమస్తు. ఈ లక్ష్మీనారాయణ కవచము నేను చదివే విధానము ఇది. మీరు చదివిన తక్షణమే ఆ స్వామి అనుగ్రహానికి మనం పాత్రులయ్యి సకల సౌఖ్యాలను పొందుతాము. ఈ చదివే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్స్ కూడా జై గోవింద అని పెట్టండి. జై గోవింద.